ప్రస్తుతం మనమైతే హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ ఎదుట ఉన్నాం. ఈ సర్కిల్ కూడా అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఇదంతా దారిని మొత్తం కూడా వన్ వే చేయడంతో ఈ ప్రజల్లో డైలీ ప్రయాణించే ప్రయాణికుల్లో ఒక తీవ్ర అసంతృప్తిని అయితే మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దానికి గల కారణాలు ఏందన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. దీనికంటే ముందు అసలు గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు దాదాపు ప్రతిపాదించేసింది ఒక 2 సంవత్సరాల పాటు కూడా ఇదంతా వన్ వేగానే ఉండబోతా ఉంది. ఇప్పుడు 1-2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. ఎందుకు అనంటే ఒక 7 కేబుల్ స్టీల్ బ్రిడ్జ్లు అండ్ 7 అండర్ పాస్లు కూడా నిర్మించబోతా ఉన్నారు. దానికి దాదాపు 1000 కోట్ల నిధులను కూడా ఆ ఫండ్ను కూడా శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఎందుకు అనంటే ఈ కేబీఆర్ చుట్టూ ఈ ప్రాంతాన ఎక్కడ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణించాలన్నా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా 1 గంటల వ్యవధి సమయం అయితే కేటాయించాల్సి వచ్చేది. 2-3 కిలోమీటర్లు కూడా ఒక తీవ్రమైన ట్రాఫిక్ అనేది చాలా స్పష్టంగా కనపడేది. అది ఎస్పెషల్గా బిఫోర్ 10 అండ్ ఆఫ్టర్ 6 అయితే చాలా స్పష్టంగా కనపడేది. జనాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదొక శాశ్వత సమస్యగా ఉండిపోయింది ఈ పార్కు చుట్టూరా కూడా, ఈ సరౌండింగ్, ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇదంతా కూడా. కానీ ఇప్పుడు అంటే ఈ యొక్క ఏదైతే ఇనిషియేషన్ గవర్నమెంట్ తీసుకుందో, ఏ డిసిజన్ అయితే గవర్నమెంట్ తీసుకుందో, దాంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనే ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. వాస్తవానికి కూడా అంటే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అంటే శాశ్వతమైన ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇంత స్థాయిలో కాకుండా కూడా కొంత ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు అయితే ఒకవేళ అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ అండర్ పాస్లు కానీ ఆ ఫ్లైఓవర్స్ కానీ వేస్తే తగ్గే పరిష్కారం ఉంటుంది. మరి నిజంగా అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలకు ఏం కావాలి? అండ్ ఇంకా ఇక్కడ వినిపిస్తున్న అంశాలు ఏంటంటే ఈ ఎల్వి ప్రసాద్ దగ్గర కంటి ఆపరేషన్ కోసం వచ్చే వాళ్ళు కానీ, బసవతారక ఆసుపత్రి దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇవి వన్ వే చేయడం ద్వారా ఒక ట్రాఫిక్ ఇంకాస్త ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 5 నుండి 7 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తుంది అనేది ప్రజల వాదన. ఒకసారి నేరుగా అంటే ఇప్పుడు వస్తున్న ప్రయాణికులను ఆపి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు, మరి నిజంగా గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిజన్ తోని వాళ్ళు ఏకీభవిస్తారా లేదా అని కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. आप कहाँ से आए? बरकतपुरा। बरकतपुरा। अभी हाईटेक सिटी से आया। हाईटेक सिटी है। अभी कुछ प्रॉब्लम हुआ? प्रॉब्लम क्या है, बहुत लंबा पड़ रहा है ना, परेशानी है ना। पहले जो रोड था अच्छा था, देखो बुला रहे। पहले अच्छा था, अभी अच्छा है? पहले अच्छा था, क्यों? पहले बराबर सीधा रोड था, सीधा आना था। अभी जाने के टाइम से आना पड़ता, आने के टाइम से आना पड़ता, वो प्रॉब्लम है। पहले बहुत ट्रैफिक जाम हुआ ना? ट्रैफिक जाम होता है, अभी क्या ट्रैफिक कम हुआ क्या? कुछ कम नहीं हुआ। నేను ఇక్కడ సివిఆర్ న్యూస్ దగ్గర నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఇక మనం పంజాగుట్ నుంచి రావాలి. పంజాగుట్ నుంచి రావాలంటే నాకు ప్రజెంట్ ప్రీవియస్ అయితే ఇలా వెళ్ళేవాడిని నేను. ఇప్పుడు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. కొంచెం చాలా 2 డేస్ నుంచి చాలా డిఫికల్ట్గా ఫేస్ చేస్తున్నాను. ఇబ్బంది ఉందా? బాగా ఇబ్బంది పడతాను. బాగా ఇబ్బంది పడుతున్నాను. కొంచెం 2 వీలర్స్కి అలౌడ్ చేస్తే కొంచెం బెటర్ ఏమో అని, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఓన్లీ 2 వీలర్స్కి, అదో నా ఒపీనియన్. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ఒక శాశ్వత ట్రాఫిక్ జామ్ పరిష్కారం కోసమే ఈ డిసిజన్ తీసుకున్నామని చెప్తా ఉంది. మీరు దానితో అగ్రీ చేస్తారా? అగ్రీ అవుతున్నాం. డెవలప్మెంట్ అనేది ఎవరికైనా కావాలి. బట్ 2 ఇయర్స్ వరకు అంటే ఎవరికైనా కానీ చాలా ఇబ్బంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు లైక్ ఆ మాదాపూర్ వెళ్ళాలన్నా కానీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వెళ్ళాలంటే ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడే కాడ ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది. సో అది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది కొంచెం ఒకటి చూసుకుంటే క్లియర్ అవుతుంది అంతే. సో దీన్ని మాత్రం మీరు ఏకీభవిస్తున్నారు? ఏకీభవిస్తున్నాం. బట్ 2 వీలర్స్కి అలౌ చేస్తే కొంచెం వీ ఫీల్ బెటర్. మీకు ఇంత ముందుకు ఎట్లా ఉండే ట్రాఫిక్? అంటే ఇంత ముందుకు మీరు ప్రయాణించినప్పుడు మీకు ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది వన్ వే చేసినప్పటి నుంచి? ఇప్పుడు నాకు ఒక 30 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. 30 మినిట్స్ కానీ అయినా కానీ ట్రాఫిక్ అలానే ఉంది. సేమ్ ట్రాఫిక్ అలానే ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. ఇంకెక్కువైపోయింది ట్రాఫిక్. శ్రీనగర్ కాలనీ నుంచి ఇప్పుడు మాదాపూర్ వెళ్ళాలి. ఎట్లా మరి వన్ వే చేసి ఇబ్బందిగానే ఉంది. మరి అలవాటు పడతాం, మేము చూద్దాం. ఏమన్నా అంటే ఇప్పుడు ఏమన్నా ట్రాఫిక్ తగ్గినట్టు అనిపిస్తుందా లేకపోతే అంతే ఉందా? అంతే ఉంది, నథింగ్ చేంజ్. టైం ఎంత పడుతుంది మామూలుగా మీరు ఇప్పుడు వెళ్ళడానికి? ఇప్పుడు డబుల్ అవుతుంది కదా. ఇప్పుడు డబుల్ అంటే 10-15 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అంటే నిరంతరం డ్యూటీలోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ట్రాఫిక్ ఇక్కడ సమస్యలకు సంబంధించి, ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, అసలు మరి పబ్లిక్ని ఎట్లా అవేర్ చేస్తూ ఉన్నారు,
వాళ్ళు కంట్రోల్ అవుతున్నారా? ఈ వన్ వే అనేది కొత్తగా ఉంటుంది కదా, మరి వెంటనే అలవాటు పడలేదు కదా, అసలు మరి ఏంటి పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి పోలీస్ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎట్లా వస్తున్నారు, అక్కడికి వెళ్ళే సార్ వాళ్ళు ఎట్లా వస్తున్నారు, అక్కడ ఏమైనా డైరెక్షన్ ఉందా? సైన్ బోర్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి క్లియర్గా. ముందే ఈడెన్ గార్డెన్ దగ్గర లెఫ్ట్ లైన్కి వచ్చేస్తున్నారు, మార్క్ సైన్స్ అన్నీ ఉన్నాయి. నిన్నటికంటే ఈరోజు ఆల్మోస్ట్ తెలిసిపోయింది. సో ఫ్రీ ఉంది ఈరోజు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకు అంటే వెళ్ళాల్సిన టైం కంటే ఎక్కువనే అవుతుంది, టైము పెరిగింది, ట్రాఫిక్ కూడా పెరిగింది, పెద్ద చేంజ్ ఏం కనిపిస్తలేదని చెప్తా ఉన్నారు. ఫ్రీ ఉంది, ఫ్రీ ఫ్లో ఉంది. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఫ్రీ ఉంది. నిన్నటికంటే కొద్దిగా నిన్న అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చే వాళ్ళు, లెఫ్ట్ నుంచి రైట్ వాళ్ళు కొద్దిగా ఆగి మెర్జ్ అయ్యే ప్లేస్లో కొద్దిగా స్లో ఉండగానే ఈరోజు చాలా బెటర్ ఉంది ట్రాఫిక్. ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం కదా, రైట్ లైన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ ఉంది. ఒక్కసారి అక్కడ చేయించు. ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా సార్, ఆ లైన్ నుంచి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా కార్ వస్తుంది, వాళ్ళు ఇటు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు తెలియకనా అంటే ఇటు వెళ్ళాలి? ఒకళ్ళిద్దరు అంటే సమ్ అక్కడ ఏదైతే అవేర్ లేక నిన్నటికంటే అది బాగా తగ్గింది. ఎవరో ఒకళ్ళిద్దరే వస్తూ ఉన్నారు లైన్ 2కి నుంచి లైన్ 1కి వచ్చే వాళ్ళు అలా వస్తున్నారు. మ్యాక్సిమం నిన్నటికంటే ఈరోజు బెటరే ఉంది. ఎక్కడ ట్రాఫిక్ కంజెక్షన్ లేదు, ఫ్రీ ఫ్లో ఉంది. మీరు మొత్తం ఇక నాకు తెలిసి ఈ పనులలో పడి మొత్తం ఇదే డ్యూటీలో ఉన్నట్టున్నారు కదా. ఇక కొద్దిగా పబ్లిక్కి ఫెసిలిటేట్ ఈజీగా ఉండడానికి మేము మా వంతు ప్రయత్నిస్తున్నాము. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే కొద్దిగా మనకు ఇబ్బంది అవుతుంది, కానీ నెక్స్ట్ ఇక మనకు ఒక 30-40 ఇయర్ జనరేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో అంటే నిజంగా అంటే మీరు డ్యూటీ ప్రొఫెషన్ పరంగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా మాకు ఒక మాట చెప్పండి సార్. అంటే నిజంగా అంటే దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా? ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఇప్పుడు సిటీలో మనము ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి అంటే కన్స్ట్రక్షన్ అప్పుడు కొద్దిగా కంజెస్టెడ్ అవుతుంది, కానీ మనకు తర్వాత రాబోయే రోజుల్లో దాని రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు మనం ఫీల్ హ్యాపీ అవుతాం. కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా అంటే ఒక విధంగా అలవాటు అయిన వాళ్ళం కాబట్టి కొద్దిగా ఉంటుంది, కానీ తర్వాత ఇది 20-30 ఇయర్స్ జనరేషన్కి ఉపయోగపడేది, మంచిదే ఇది. సో నాట్ ఓన్లీ ఇక్కడే, ఇక చాలా ఫ్లైఓవర్ చూసాం కదా మనం. సో ఇది ఫ్యూచర్కి అయితే మన వాళ్ళకంతా మంచిదే. అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఈ బంజారా హిల్స్, ఈ కేబీఆర్ పార్క్, ఈ చుట్టూ ఇదంతా గుర్తొస్తే పొద్దున 10 లోపు కానీ సాయంత్రం 6 తర్వాత కానీ ఒక విపరీతమైన ట్రాఫిక్ జామే గుర్తొస్తుంది. ఇక్కడ రావాలంటే కూడా జనాలు భయపడతారు కదా. ఒకవేళ అంటే మీరు చెప్తున్నట్టు ప్రకారం ఇంకో 2 ఏళ్ల తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయితే ఆ సమస్య మొత్తము, ఆ భయం కూడా జనాల్లో పోతుంది చాలా వరకు. అందుకే కదా ఇదంతా చేసేది. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఉంది, ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ కాదు మనకు. ఈ అండర్ పాస్లు, ఎల్బీ నగర్, ఇవన్నీ తర్వాత ట్రాఫిక్ మారుతూ ఉంది. ఎందుకంటే మనం గత 20 సంవత్సరాలు హైదరాబాద్లోనే చదువుకున్నాం, మనకు తెలుసు కదా. సో ఖచ్చితంగా ఇది ఫెసిలిటేట్ చేయడానికి పబ్లిక్కి మంచి ఈ ట్రాఫిక్ నుంచి కొద్దిగా ఉపశమనము, లేకుంటే ఇంకా బెటర్ కావడానికి రాబోయే జనరేషన్లో ఇంకా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ఎంత ఎక్సైజ్ చేసి దీన్ని చేయడం జరిగింది. సో ఇప్పుడు కొద్దిగా ఏదైనా మనకు అలవాటయ్యే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ ఒకసారి పబ్లిక్ అవేర్నెస్ తెలిసిపోతే ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఒక్కటి వినిపించింది ఏంటంటే, ఇందులో ఉన్న ఒక చిన్న డిస్ప్యూట్ ఏంటంటే, ఈ బసవతారక హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ కానీ, ఎల్వి ప్రసాద్కి వెళ్ళే పేషెంట్స్ కానీ వాళ్ళకి బాగా అంతరాయం కలుగుతూ ఉంది, వాళ్ళకి ఆలస్యం ఎక్కువ అవుతుంది. ఎక్కడ ఆపట్లేదు, మనకి ఏ చిన్న ఇది ఉన్నా ఎక్కడ ఆపట్లేదు. అంబులెన్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళని క్లియర్ చేసి పంపిస్తున్నాము. సో ప్రాక్టికల్గా అయితే ఆ ఇబ్బంది ఏం లేదు. అవును, మేము మారిన నుంచి నిన్న చూసాం, ఈరోజు చూసాం కదా. సో అలా ఏం లేదు. జస్ట్ పబ్లిక్కి ఫ్రీ, ఇది ఓన్లీ కంప్లీట్ అదే ఏమంటే 1 వే కాబట్టి అది సెట్ కావడానికి కొద్దిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అవును సార్, మా వరకు అయితే మేము ఆ ఇబ్బంది కాకుండా చేస్తున్నాము. సో ఇది అందరి సహకారంతో అవుతుంది. నాట్ ఓన్లీ ఎంత పోలీస్ అనుకున్న పబ్లిక్ కూడా వాళ్ళు సహకరించి అంటే వాళ్ళ సరే అని అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు పబ్లిక్ నుంచి బాగానే ఉందా? అంత బాగానే ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, పర్లేదు వెళ్తారు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సార్ ఇక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలంటే, మీరు కొద్దిగా లెంత్ లాంగ్ వెళ్ళాలంటే కంప్లీట్ లైన్ 2 రైట్కి వెళ్ళిపోండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇదంతా ఆల్ ఆఫ్ సడన్ చేశారు కదా, అంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ అట్లాంటిది ఇంతవరకు ఏం జరగలేదు? ఏం లేదు, అటువంటిది ఏం లేదు. అంతా బాగుంది. చూసారు కదా, అంటే
ట్రాఫిక్ ఆఫీసర్ అయిన సిద్ధార్థ్ నాయక్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ చూసుకుంటే మీరు గమనించవచ్చు, అది లైన్ 2, ఇది లైన్ 1. అంటే అక్కడి నుంచి వెళ్ళి వచ్చే ఆ కార్లు ఏవైతే ఉన్నాయో సిగ్నల్కి అక్కడ సైడ్ ఆ రైట్ సైడు అక్కడి నుంచి వెళ్ళి వచ్చేవి అది లైన్ 2. అంటే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లా వస్తే, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకున్న వారు ఈ లైన్ 1లో వస్తే సమస్య ఉండదు. కాకపోతే కొంత నిన్నటి వరకు ఏం జరిగిందనంటే ఆ లైన్ 2లో జనాలు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన జనాలంతా కూడా కొంత అవేర్నెస్ లేక లైన్ 2లో వచ్చి వెంటనే ఇటు టర్న్ తీసుకోవడంతో కొంత ట్రాఫిక్లో అంతరాయం జరిగినప్పటికీ కూడా దగ్గరుండి వీళ్ళు అవేర్ చేసినట్టయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్య కూడా చాలా మేరకు తగ్గింది చూడొచ్చు చాలా స్పష్టంగా. బట్ అంటే జనాల నుంచి వస్తున్న ఒక స్పందన ఏంటి, దాదాపు వాళ్ళు వెళ్తున్న సమయం కంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆలస్యం అయినప్పటికీ కొంత ట్రాఫిక్లో కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు, అంతే ఉంది. గతంలో అయితే జరిగింది ఇప్పుడు అంతే జరిగిందని చెప్తా ఉన్నారు. బట్ కాకపోతే డెవలప్మెంట్ కావాలంటే అంటే భవిష్యత్తులో నిజంగా దీనికి ఒక పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలనంటే ఖచ్చితంగా తప్పదు, ఒక 2 ఏళ్ళు ఓడ్చుకోవాల్సిందే అనే విధంగా కూడా చెప్తాను. అంటే ఇందాక అంటే మనకు ట్రాఫిక్ ఆఫీసర్ చెప్పినట్టు కూడా అంటే ఇది ఒక 2 సంవత్సరాల పాటు నిజంగా ఒక 5 నుంచి 7 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి జనాలకు వస్తుండొచ్చు. కానీ ఒక 40 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అనే ఈ సమస్యకు ఒక ఆయకట్ట వేసినట్టే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. మరి ఇటు చూద్దాం నిజంగా అంటే ప్రజలు కూడా ఏం చెప్తారు, మరి నిజంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది, మరి ఎంత త్వరగా పనులు కంప్లీట్ చేస్తారు, ఒకవేళ అనుకున్నట్టు అవన్నీ కూడా కంప్లీట్ అయితే ఎలాంటి ప్రతిస్పందన కావచ్చు లేకపోతే ఎలాంటి రియాక్షన్స్ కావచ్చు ప్రజల నుంచి ఉంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్ బెంగళూరు తర్వాత నెక్స్ట్ ట్రాఫిక్ జామ్ అంటే హైదరాబాద్ అని గుర్తొచ్చే విధంగా అంటే సోషల్ మీడియాలో కూడా ప్రచారమైన సందర్భాలు ఎన్నో చూసినాం. సో దానికి ఒక ముగింపు తెచ్చేదానికే ఈ ఫ్లైఓవర్ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. రైట్.